ఆరుగాలం కష్టపడి పండిస్తే ప్రకృతి వైపరించో ఏదో సమస్య అన్నదాతను కృంగదీస్తోంది. మార్కెట్లో రేటు విపరీతంగా ఉంటుంది, కానీ రైతుకు దక్కేది మాత్రం కొంతే. ఈ సమస్యను అధిగమించడానికి రైతులతో కూడిన ఒక సంస్థ ఏర్పడింది. మధ్యవర్తుల మాయాజాలం కానివ్వండి, మార్కెట్లో ఉన్న పరిస్థితులు కానీ రైతులకు అనుకూలంగా లేవు. ఎన్ని కష్టాలు నష్టాలు పడినా రైతుకు దక్కేది మాత్రం అంతంత మాత్రమే. ఇది ఒక ఎత్తైతే మరోపక్క పెరిగిన పెట్టుబడులు రైతును సేద్యానికి దూరం చేస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి నగరంలో డెక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అనే సంస్థ ఏర్పడింది. రైతుల భాగస్వామ్యంతో ఈ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తులను వినియోగదారులకు అందించడమే ఈ సంస్థ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. దేశవాళీ విత్తనాల పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయాన్ని వ్యాపింపచేయడం తమ సంస్థ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు చెప్పారు. విత్తన నిధిలో సుమారు 675 రకాల దేశవాళీ వరి, కూరగాయల, ఉద్యాన పంటల విత్తనాలు అందుబాటులో ఉంచామని కంపెనీ ప్రతినిధి సీతారాం చెప్పారు. సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబిస్తూ వారి ఉత్పత్తులు అంటే వారి రైతు మిత్రుల ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకి అందించే వ్యవస్థని నిర్మించే కార్యక్రమంలో గత 3 సంవత్సరాలుగా గ్రామాన తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తూ దక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని రైతు మిత్రులచే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ లో సేంద్రియ వ్యవసాయ రైతు మిత్రులచే 100% ఓన్డ్ అండ్ రిప్రజెంటెడ్ బై ద ఫార్మింగ్ కమ్యూనిటీ ఈ దక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ని ప్రమోట్ చేయడం జరిగింది. దాని ద్వారా మార్కెటింగ్ లో అంటే ఈ ఫౌండేషన్ ద్వారా గ్రామీణ మాల్ ఫౌండేషన్ ద్వారా రైతు మిత్రుడికి సేంద్రియ వ్యవసాయము అవలంబించే అంటే సేంద్రియ వ్యవసాయంలోకి మారేటప్పుడు కావాల్సిన విషయ పరిజ్ఞానాన్ని మరియు దానికి కావాల్సిన వసతులని విలేజ్ లెవెల్లో క్లస్టర్స్ ఫార్మేషన్ ద్వారా వారికి రీసోర్స్ పర్సన్ ద్వారా అంటే ప్రతి మండలంకి ఒక రీసోర్స్ పర్సన్ ద్వారా వారికి ఆ విషయ పరిజ్ఞానాన్ని అందిస్తూ వారిని సంఘటితం చేస్తూ వారిని దక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ లో భాగస్వామ్యంగా చేయడం జరుగుతా ఉన్నది. సో వారి ఉత్పత్తులు దక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ సంస్థ ద్వారా వారి యొక్క వ్యవసాయ ఉత్పత్తుల్ని నేరుగా వినియోగదారుడికి హైదరాబాదు మరియు రాష్ట్ర వ్యాప్తంగా మా డీలర్ నెట్వర్క్ అంటే దక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్ కి ఇప్పుడు 14 మంది డీలర్లను కూడా మనము సేంద్రియ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయడం కూడా నియమించడం కూడా జరిగింది. వారి ఉత్పత్తుల్ని వారి డీలర్ల ద్వారా వారి ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు అందిస్తూ ఏదైతే వినియోగదారుడు ధర అయితే పే చేస్తాడో అదే ధరని పూర్తి స్థాయిలో రైతు మిత్రులకు అందిస్తూ ఈ వ్యవస్థ మొత్తాన్ని సమిష్టి భాగస్వామ్యంతో రైతుని భాగస్వామ్యం చేస్తూ ఈ వ్యవస్థ నిర్మించే క్రమంలో ఈ రోజున ఈ ఫౌండేషన్ తరపున సేంద్రియ విత్తన బ్యాంక్ అంటే ఇవాళ మనం ఒక పెట్టుబడి వ్యవసాయం తగ్గించుకోవాలి, సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలనుకున్నప్పుడు మొట్టమొదటి కావాల్సిన అవసరమైన వ్యవహారము సేంద్రియ విత్తనం. దేశవాళీ విత్తనాలను పరిరక్షించుకునే స్ఫూర్తి కలిగిన రైతులకే తాము విత్తనాలు అందిస్తామని నిర్వాహకులు చెప్పారు. సంస్థ రైతులకు అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. మార్కెటింగ్ చేయడానికి సులభ సాధ్యంగా చేయడానికి ఇది నెలకొల్పబడ్డది. ఇది ఒక 3 సంవత్సరాల నుంచి మొదలైంది. ఈ రోజు ఇక్కడ ఆఫీసు పెట్టడము ముఖ్యంగా కలుషితం లేని ఆహారాన్ని ప్రజలకు అందించడానికి మరియు ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు వారికి మంచి వాళ్ళు మార్కెట్ చేసుకోవాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజులలో. అసలు ఆర్గానిక్ ప్రొడ్యూస్ అంటే ఏమిటి ఆ విషయాలన్నింటినీ కూడా ఈ దక్కన్ ఆర్గానిక్ వాళ్ళు దాన్ని జనంలో అవేర్నెస్ తీసుకొచ్చి ఇటు కన్స్యూమర్ కి ఇటు ప్రొడ్యూసర్ మళ్ళీ ఈ వీళ్లకు సంధానం చేయడానికి ఇది ఏర్పడింది. దీన్ని ముందు ఇది బహుశా ఈ వచ్చే వాతావరణంలో ఈ చెడు అనేది తొలగి మంచిని తీసుకుని అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం లేనిది మనం జీవించలేము. ఆ అన్నం ఎలా కలుషితమైపోయింది, ఎలా అనారోగ్యం పాలై ఈ రోజు ఐసీసీయూలలో మనమంతా ఎంత డబ్బున్నా అక్కడికి పోవాల్సిన అవసరం పడింది. మన తాతయ్యలు వాళ్ళు జీవించిన విధానాన్ని ఈ దక్కన్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ ద్వారా చాలా వరకు ఈ సేవ జరుగుతుంది. ప్రజలందరికీ ఇది అవసరము అనే విషయం మనకు తెలుసుకోవాలి. ఈ సంస్థ తెలంగాణ జిల్లాల్లో సేవలను అందిస్తోంది. ఈ సేవలను మరింత విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్న పలువురు రైతులు ఈ సదస్సులో పాల్గొన్నారు.